శివనారాయణ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అయితే ఇప్పుడు మనం జయసుధ గారి మాటలు విందాము. ఇంకొక ఫోటోనా? ఎవరెవరు? అనన్య గారు, ఇంకొక రాజు గారు. సార్ ఒక ఫోటో అంట సార్, ఇంకొకసారి. యా, థ్యాంక్ యూ. ఓకే, సో ముందుగా మ్యామ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నటిగా కాదు, సహజ నటిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అద్భుతమైన తరుణంలో ఇప్పుడు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాము. ప్లీజ్. అందరికీ నమస్కారం. మళ్ళీ పెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్. అమ్మా, మన ఫ్యామిలీలో కొత్త
special event, a beautiful evening. కష్టమైన ఒక అంత ఈజీ కాదు, అందరికీ ఆ అదృష్టం కూడా లభించదు. సో నన్ను కానీ మా నరేష్ని కానీ, నేను ఎంతమందికి మీకు గుర్తుందో తెలీదు, పండంటి కాపురం చిత్రంలో నేను నరేష్, దాని తర్వాత మా జర్నీ అలా కంటిన్యూ అయ్యి నేను హీరోయిన్ అవ్వడం, దాని తర్వాత నా సినిమాలు, అలాగే నరేష్ హీరోయిన్లుగా ఎన్నో వందల సినిమాలు యాక్ట్ చేసినా ఒకటి మాత్రం నాకు చాలా ఆశ్చర్యం, తర్వాత అది ఒక విధంగా మా ఆంటీకి మేము ఇచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను నరేష్. అదేంటంటే ఒక స్టార్గానే కాకుండా మంచి నటులు వీళ్ళు ఎలాంటి పాత్రలు ఇచ్చినా వీళ్ళిద్దరూ బాగా యాక్ట్ చేయగలరని, మా ఇద్దరికి ఆ పేరు రావడం అన్నది చాలా కష్టం. మాకు అలాంటి క్యారెక్టర్స్ లభించడం కూడా మా అదృష్టం, ఎందుకంటే లేకపోతే అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ రాదు. అలాగే నరేష్ ఎంత గొప్ప నటుడో, ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను హీరోగా చేసినప్పుడు కొన్ని డిఫరెంట్ రోల్స్ ప్లే చేశాడు, అలాగే క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు కూడా తను బయట థియేటర్లో నుంచి సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చాలామంది బాగుందండి సినిమా, చాలా గొప్పగా ఉంది, హిట్, బట్ నరేష్ గారు సూపర్గా చేశారు అని చెప్పే సినిమాలు కూడా చాలా ఉన్నాయి. నరేష్తో నేను యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను మా లేట్ హస్బెండ్ నితిన్ కపూర్ గారు మేమిద్దరం సినిమాలు తీసాం మేము జేఎస్కే బ్యానర్లో. దాంట్లో అదృష్టం అనే ఒక సినిమా చాలా గొప్ప సినిమా అది. అంటే ఆ రోజుల్లో అది చాలామంది జనానికి అర్థం కాలే ఆ సినిమా ఏమిటని. సో అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు తీయాల్సిన సినిమా అప్పుడు తీసాం మేము. ఆ సినిమాలో చాలా చాలా ఆ సినిమా ఇప్పుడున్న జనరేషన్ చూడాలి. బ్యూటిఫుల్ మూవీ, బ్యూటిఫుల్ అమేజింగ్ మ్యూజిక్ బై ఆనంద్ మిలింద్, మంచి మ్యూజిక్ పాటలు కూడా. సో అలా నేను ప్రొడ్యూసర్గా కూడా నరేష్తో నేను సినిమా తీయడం జరిగింది. మేము 50 years ఈరోజు విజయకృష్ణ మూవీస్ 50 years కంప్లీట్ చేసుకున్న తరుణంలో మేమిద్దరం కూడా 50 years కంప్లీట్ చేసుకోవడం, అది మళ్ళీ 50 years మళ్ళీ విజయకృష్ణ మూవీస్ పిక్చర్స్ మళ్ళీ ఈ సినిమా మళ్ళీ పెళ్ళి అనే సినిమాతో మళ్ళీ ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం, దాంట్లో మళ్ళీ మేమిద్దరం యాక్ట్ చేయడం, ఎన్ని మళ్ళీలో ఆ మళ్ళీలన్నీ అలా మళ్ళీ 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 కంటిన్యూ అవ్వాలని దేవుడు మమ్మల్ని దీవించి మా బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీస్ కానీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఎంఎస్ రాజు గారు వారు ప్రొడక్షన్లో నేను కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. వారి దర్శకత్వంలో వానా అనే సినిమా బ్యూటిఫుల్ మూవీ, ఆ సినిమాలో నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలో చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను నరేష్ హస్బెండ్ అండ్ వైఫ్గా యాక్ట్ చేస్తాం వానా అని. ఫస్ట్ ఆయన అన్నారు ఎవరండి హస్బెండ్ క్యారెక్టర్ అంటే, నరేష్ అయ్యో ఎలాగండి నరేష్తో పోయి నేను చేసి అంటే ఈ సినిమా అండి అలా అని. సో చాలా కొంచెం ఇబ్బందిగా ఉండింది, కానీ బట్ వీఆర్ యాక్టర్స్ అండ్ వీఆర్ గుడ్ యాక్టర్స్. సో అందువల్ల మేము ఆ క్యారెక్టర్లు కూడా బాగా చేయడం, ఆ సినిమా మంచి పేరు రావడం. ఎంఎస్ రాజు గారు చాలా చాలా ఆయన గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో కూడా ఆయన థింకింగ్ కానీ చాలా, అంటే వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసరు, ఈయన అప్పుడు కాలేజ్కి అంతా వెళ్తూ వచ్చి ఉండేవారు, షూటింగ్స్కి వచ్చేవారు. సో వచ్చి చాలా అంటే డిఫరెంట్ ఐడియాస్ అవి మనం ఎందుకు ఇలా తీయలేకపోతున్నాము, మనం ఎందుకు మన తెలుగు సినిమాలు ఇలా అలా అంతా కొంచెం డిస్కస్ చేసి ఆలోచించేవారు. బట్ ఫైనలీ సార్ యూ హ్యావ్ అండ్ ఇంకా రాబోయే సినిమాలు కూడా ఇంకా మంచి మంచి పిక్చర్లు తీయాలి, డిఫరెంట్ మూవీస్ అటెంప్ట్ చేయాలి. అండ్ ఐ నో యూ హ్యావ్, మీకు చాలా ధైర్యం, యూ హ్యావ్ గట్స్ టు మేక్ సచ్ మూవీస్ అండ్ ఐఎమ్ షూర్ యునో మీరు చేయగలరు, మీరు సాధించగలరు అని నమ్ముతున్నాను. అండ్ పవిత్ర అండ్ నరేష్ ఈ సినిమా ఐ నో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ సెన్సేషనల్ మూవీ. అండ్ ఎందుకంటే జనరల్గా మన అందరికీ ఏంటంటే పక్కింట్లో ఏం జరుగుతుంది అన్నది మనకి చాలా
మన ఇంట్లో ఏం జరగబోతుంది తర్వాత అన్నది వేరే విషయం. ముందు పక్కింట్లో ఏం జరుగుతుంది అన్నది వీఆర్ ఆల్వేస్ అది ఉంటుంది అందరికీ. సో దాంట్లో తప్పేం లేదులేండి, అది హ్యూమన్ నేచర్. సో ఈ సినిమా డెఫినెట్గా ఒక సెన్సేషనల్ మూవీ. ఈ సినిమా తీయడానికి గట్స్, ధైర్యం ఇవన్నీ అంటే కొంతమందికి ఉంటుందండి. ఎవరు జనరల్గా నేను కూడా ఎవరికి భయపడను, అందరినీ గౌరవిస్తాను. కానీ ఎవరికి వాళ్ళ పర్సనల్ ఇది వచ్చినప్పుడు కొంతమంది బయట ఎనీథింగ్ కనెక్టెడ్ టు అవుట్ సైడ్ పీపుల్ కానీ ఈవెన్ పెట్టేసి మీడియా కానీ అందరూ కొంచెం భయపడుతూ ఉంటారు. బట్ భయపడడానికి ఏం లేదు, మనకు ఉండేది ఒకే ఒక లైఫ్. అండ్ యూ షుడ్ నాట్ జడ్జ్ పీపుల్ ముందు. అండ్ దెన్ ఆర్ బ్యాటిల్ ఇస్ నాట్ యువర్ బ్యాటిల్. ఇట్స్ లైక్ మై బ్యాటిల్ ఇస్ మై బ్యాటిల్, ఇట్స్ నాట్ మై బ్యాటిల్ ఇస్ నాట్ యువర్ బ్యాటిల్ కదా. సో ఇట్స్ లైక్ ఫర్ అస్. అండ్ ఈ సినిమా ఐ నో పవిత్ర ఇస్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. మేమిద్దరం కన్నడలో ఫస్ట్ కలిసి యాక్ట్ చేసాం ఒక సినిమా, దాని తర్వాత తెలుగు సినిమాలు కూడా చేసాము. సో ఐ విష్ నరేష్ అండ్ పవిత్ర, లోకేష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో నేను కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాను. చాలా సంతోషం, ఎందుకంటే మళ్ళీ విజయకృష్ణ సినిమా విజయకృష్ణ బ్యానర్ మీద మళ్ళీ యాక్ట్ చేయడం, దాని తర్వాత అది కాకుండా ఎంఎస్ రాజు గారు డైరెక్షన్లో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో వన్స్ అగైన్ ఐ విష్ ద హోల్ టీమ్, ద మ్యూజిక్ ఇస్ సో గుడ్, అండ్ దెన్ photography, the whole team of Malli Pelli, I wish them all the best. And of course the lyrics, Anant gurinchi cheppalsina avasaram ledu, is amazing. I'm a huge fan of Anant Sriram. And yeah, let's see 26th. And I know Naresh nenu, it's going to be a blast, big opening untundi ani nenu anukuntunnanu. All the best. Please watch. మీ ఈ సినిమాకి మేము ప్లీజ్ వాచ్ అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో యూ విల్ బీ దేర్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మరెన్నో సంవత్సరాలు మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మ్యామ్ బిఫోర్ యూ లీవ్ ద స్టేజ్, వీ వాంట్ యూ టు లాంచ్ అ న్యూ సాంగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఇప్పటి వరకు రిలీజ్ అవ్వని ఒక పాట, ఆకాశం. మిలింద్ రోజు మైళ్ళకు ప్రొడ్యూసర్ గానే ఎంతో కొన్ని సంవత్సరాల ఎహెడ్ గా ఆలోచిస్తూ యూనిక్ స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ హిట్స్ ని, బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన ప్రొడ్యూసర్. అండ్ అలాగే డైరెక్టర్ గా కూడా అన్ని బోల్డ్ చిత్రాలని కూడా మనందరికీ అందించిన డైరెక్టర్. మరి అటువంటి మన ఎంఎస్ రాజు గారు అని అంటే చాలా మంది చాలా ఆప్యాయంగా మకర సంక్రాంతి రాజు గారు, రారాజుగా పిలుచుకుంటూ ఉంటాము. సో ఆయన సినిమాలు సంక్రాంతికే రానవసరం లేదు, ఆయన సినిమా ఎప్పుడొచ్చినా అది సంక్రాంతిగా మార్చేస్తూ ఉంటారు ఆయన. ఇప్పుడు సమ్మర్ రాజుగా మారుస్తున్నారు అనమాట. మరి అలాంటి మన అందరి ఫేవరెట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారికి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? టీనేజ్ నుండే సినిమా మేకింగ్ మీద ఆసక్తి, అందుకే చదువు పూర్తి కాగానే సుమన్ థాట్స్ బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా తొలి సినిమాకు మూల కథను అందించి విక్టరీ వెంకటేష్ హీరోగా శత్రువు మూవీతో జర్నీ స్టార్ట్ చేశారు. కోర్టులో వాదించడం నా వృత్తి, కోర్టును మోసం చేసిన వాడిని వాయించడం నా హాబీ. తొలి సినిమాతో ఘన విజయం అందుకున్నారు. నిర్మాతగా ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనాన్ని అందివ్వాలన్న తపన ఎక్కువ. అందుకే తెలుగులో మొట్టమొదటి విజువల్ గ్రాఫిక్స్ మూవీ దేవి మూవీని నిర్మించి సరికొత్త అనుభూతిని అందించారు.
ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని సినిమా చూసేలా మనసంతా నువ్వే మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అడ్రస్ నటనే ఆయన వృత్తి. కన్నతల్లి ఒడిలో నుండి కళామ్మ తల్లి ఒడిలోకి రావడం డాక్టర్ నరేష్ విజయకృష్ణ గారి అదృష్టం. చూపిద్దాం అనుకుంటున్నాము. దానికి కూడా ఒక పర్పస్ ఉంది, అదేంటో నేను తర్వాత చెప్తాను. చిన్నప్పుడు ఈ చిన్ననాటి స్నేహితుడు, మద్రాసులో పెద్ద ఫైనాన్షియర్, విజయకాంత్ సినిమాల దగ్గర నుంచి అన్ని. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఒక్కసారి ఒక మనిషి కుప్పకూలినప్పుడు చుట్టూ ఎంతమంది ఉంటారో లెక్క ఉండరు ఎవరు. నా బ్యాంకులో 5,000 రూపాయల రోజులు కూడా నేను చూశాను. ఆ రోజు కూడా అతను నా పక్కన నిలబడ్డాడు, నా కోసం నిలబడ్డాడు. నా ప్రాణమిత్రుడు, నేను ప్రేమించేటువంటి మిత్రుడు. కష్టాలు సుఖాలు ఇద్దరం పంచుకున్నాం, కలిసి పయనిస్తాం. థ్యాంక్ యూ విజయ్ ఫర్ యువర్ మెమరబుల్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు ఎస్, ఇందాక నుంచి ఎంఎస్ రాజు గారి మాటలు వినడం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి మైక్ ప్లీజ్. ఓకే, సో నరేష్ గారిని, పవిత్ర గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. జయసుధ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద బిగ్ టికెట్. ఓకే, ఎంఎస్ రాజు గారు. యా, నేను ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. నేను మాట్లాడేదంతా ఇదే, ఈ సినిమా నేను మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకసారి ఇందాక దండలు మార్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అండ్ ద గ్రేట్ కపుల్ అండ్ ద మోస్ట్ బోల్డ్ కపుల్ అన్ను, మోస్ట్ బిలవ్డ్ కపుల్. అండ్ ఐ వాంట్ యూ టు సీ వన్ స్మాల్ స్నిక్ పిక్ ఆఫ్ యూ. అసలు ఒక్కొక్క సీను మామూలుగా లేదు. Yeah, okay. And now I ask Vanita to come and I want to show one small sneak peek with you. వనిత గారు, But come. మీకు సంబంధించిన స్నీక్ పీక్ అంట చూసేద్దాము. Come. ఎస్, లెట్స్ వాచ్ ద స్నీక్ పీక్ ఆఫ్ వనిత విజయ్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్. రాజు గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు ఇవాళ. Yeah. Okay. So just one more sneak peek for Roshan and అనన్య. Ram అని పేరు చెప్పాలా? రామా వచ్చేసేయండి. అనన్య నాగల అండ్ రోషన్ గారు ఆన్ స్టేజ్. ఎస్, ఇప్పుడు వాళ్ళిద్దరి రోల్స్ కి సంబంధించిన స్నీక్ పీక్. పేరు ఫణీంద్ర. ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్న రైటర్ని. ఛాన్స్ వస్తే కాబోయే డైరెక్టర్ని, భరిస్తే ఫ్యూచర్ యాక్టర్ని కూడా. మీరు అటువైపు ఉన్నారెందుకు? ఇటువైపు రండి. దానికి ఇంకా టైం ఉంది. ఉంటాను. అంత నీకు చాలా ఇంకోటి కావాలా? ఇంకోటి కావాలా సార్? మీరు అడిగితే సినిమా మొత్తం చూపించమని అడుగుతారు సార్. ఇందులో మీకే ఇంకొకటి. ఓకే సార్, రండి. మిస్టర్ రవివర్మ గారు రండి. రవివర్మ గారు చేసిన రోల్ సంబంధించిన స్నీక్ పీక్ ఇప్పుడు చూసేద్దాము.
యా ఓకే, ఇంక చాలు. నేను సినిమా గురించి మాట్లాడే కంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో సంథింగ్. ఎక్కువ మాట్లాడడం అనేది అందరూ అలవాటు వద్దు. ఇవాళ ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఆయనకి ఇద్దాము, బికాజ్ ఇట్ ఈజ్ 50th ఇయర్. అండ్ సో ఇక్కడ యాక్చువల్గా జయసుద్ మ్యామ్ది స్నీక్ పిక్ వేయలేదు, ఎందుకంటే స్టోరీ తెలిసిపోతుంది. ఇప్పుడు వరకు మేము ఆపుకుంటా వచ్చే గ్రిప్ అంతా పోతుంది. అని చేత మీ స్టోరీని స్ట్రైట్గానే థియేటర్లో చూస్తామమ్మా. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికీ. అండ్ యు ఆర్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ హ్యూమన్ బీయింగ్. అండ్ నేను మాట్లాడే ముందు ఐ థింక్ అనిత మరి ఎక్కువసేపు మాట్లాడద్దు రా. అండ్ when I say about Vanitha, come. I think when she was 14 years old, she has done my film called Devi. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. Devi was a sensation all over. She was just 14 and Manjula ma'am daughter. ఇందులో ఈ ఫిలింలో సో ఆ ఫిలిం ఎంత సెన్సేషన్ అయిందో తెలుసు. ఆఫ్టర్ 25 years నాకు ఎందుకని ఐడియా రాలేదు తెలియదు, కానీ ఈ సినిమాకి ఐడియా వచ్చింది. అప్పుడు ప్రాణం పోసింది, ఇప్పుడు కూడా ప్రాణం పోసింది. థ్యాంక్ యూ సో మచ్ వనిత. అండ్ యూ జస్ట్ హ్యావ్ ఏ స్మాల్ టాక్ ఓన్లీ, ప్లీజ్. He knows me very well. Anyway, I just have to say two things. I'm so proud to be on the stage after 25 years. It's too emotional. More than my comeback, it is like, very sentimental. First thing, short ga na length lo short la maatladestanu. Thank you Naresh garu for accepting me and giving me this opportunity. Endukante after 50 years, even mummy was my Ligadu vachi 1973 annamata Krishna garu toti. So 2023 lo meeto with Avita garu nenu act chesindi. I am very blessed annamata. 50 years of mummy also in film industry in Telugu. Yeah, so I am very blessed to be here, and I don't have to say I don't know the story, I don't know anything. Only Raju garu called me after 25 years. It was literally 25 years celebration or Devi 2 ఏంటని నాకు అర్థం కాలేదు. బట్ వెన్ హీ టోల్డ్ మీ దెర్ ఇస్ అ క్యారెక్టర్ దట్ ఐ వాంట్, నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. అంతే. ఆయన ఏం చెప్పారు, హీ ఇంట్రడ్యూస్డ్ మీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నౌ 25 years ago, and I'm back here and I'm missing my mom, mummy, Manjula garu, Jayasuda garu, enta friends. Literally we used to be together all the time kada. So meeku 50 years, mummiku 50 years ante meeku ichina maryada mummiki ichindani nenu anukunna. Thank you andi, thank you. And Pavitra garu, I really want to tell one thing that's been on my mind, lot of things, but you are a wonderful mother. I'm a good mother. All of you have seen how much I fought. కొంతమంది కెమెరా ముందు మాట్లాడతారు, బట్ కొంతమంది మాట్లాడరు. డజంట్ మేక్ దమ్ ఎనీ లెస్. షీ ఈజ్ అ వండర్ఫుల్ మదర్. ఐ హ్యావ్ సీన్ దట్. నిన్న ఈ సినిమాలో చూసిన తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తుందమ్మా ఖచ్చితంగా. నేను బాగా ఎక్కడో చూసినట్టుంది, నాకు ఎక్కడో గుర్తు రావట్లా. ఎనీవే థ్యాంక్ యూ. బట్ వన్ థింగ్ ఐ హావ్ టు టెల్, ఐ యామ్ హిస్ సోల్ సిస్టర్. ఓకే, యా సర్. Yeah, anyway, I just want to call Roshan and also Ananya. Come, please come. So, ఇక్కడ అంటే యాక్చువల్గా లేడీస్ ఫస్ట్ అంటారు, బట్ మా ఫిలింలో అంత రివర్స్లో చూపిస్తున్నాం కాబట్టి రివర్స్. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఈవెన్ దో me and Naresh sir didn't have any screen space, but still it was a great opportunity. And this is my third movie with MS Rao sir, and I'm very happy and thanking you for giving me this wonderful opportunity. And standing here and delivering something, coming from Kerala, it's a as a budding artist, it's a big opportunity.
And ma'am, I'm very happy to meet you here. And even pairing up with Ananya was a wonderful experience. I'm looking forward for the movie. I know everyone are excited. Thank you so much. ఈ అబ్బాయిని ఎక్కడన్నా ఏ సినిమాలో చూసామని గుర్తుందా? దృశ్యం సినిమా చూసారా? దాంట్లో హీరో చంపేస్తాడు చిన్నపిల్లోడిని. I'm the guy, no, who's taking video and getting murdered in Drishyam. Thank you. మీ వల్ల అన్ని పాటలు చూస్తూ ఉన్నాం. ఇందులో అంత మరీ చంపడు కానీ వేరే రకంగా చంపుతాడు. అనన్య ప్లీజ్. అందరికీ నమస్కారం. జయసుధ మ్యామ్, హాయ్, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యాక్చువల్లీ మల్లేశం, ప్లేబ్యాక్, వకీల్ సాబ్, ఈ ఫిల్మ్స్ అన్ని చూసిన తర్వాత అందరూ నేను చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటాను, ఈ అమ్మాయి యాక్టర్గా చాలా బాగా చేస్తుంది అని అనుకున్నారు. కానీ యాజ్ అన్ యాక్టర్ నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలని చాలా అనిపించింది. వకీల్ సాబ్ తర్వాత నాకు ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వస్తున్నాయి. అప్పుడు రాజు సార్ కాల్ చేశారు నాకు, చేసి ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ చేస్తున్నాను అని చెప్పారు. నాకు స్క్రిప్ట్ చెప్పగానే, అంటే ఐ మీన్ నా రోల్ చెప్పగానే నాకు చాలా నచ్చింది. బికాస్ నేను అలా ట్రై చేయాలి అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు సార్ ఫర్ కన్సిడరింగ్ మీ. అండ్ బాలరెడ్డి సార్ నన్ను చాలా బాగా చూపించారు ఈ ఫిల్మ్లో. ఫిల్మ్ చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది, చాలా గ్లామరస్గా చూపించారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా చిన్నప్పటి నుంచి మనకి బ్లాక్ అండ్ వైటే అలవాటు ఉంటుంది, లైక్ ఏ విషయమైనా ఇది రైట్ ఇది రాంగ్ అని. కానీ కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అర్థమవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గ్రే షేడ్ అని. సో ఏంటి అంటే లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్లో చాలా మందిని మనం జడ్జ్ చేస్తాము. బట్ నాకు ఈ ఫిల్మ్ బిట్స్ అండ్ పీసెస్లో చూసిన తర్వాత నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఓకే, ఇలా కూడా మనం పర్స్పెక్టివ్ థింక్ చేయొచ్చు అని అర్థమైంది. సో రాజు సార్, మీరు నా పర్స్పెక్టివ్ చాలా విషయాల్లో చేంజ్ చేశారు, నాట్ జస్ట్ ఫిల్మ్, షూట్ టైంలో కూడా. అండ్ నరేష్ సార్ అండ్ పవిత్ర మ్యామ్, నేను చాలా జస్ట్ 3-4 ఫిల్మ్స్ ఓల్డ్. బట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే, ఒక యాక్టర్ ఒక ఫుల్ లెంత్ రోల్లో పర్ఫార్మెన్స్ అంటే ఎంత బాగా తీసుకెళ్ళగలరు ఒక ఫిల్మ్లోకి అనేది నాకు అర్థమైంది. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్, లైక్ బిట్స్ అండ్ పీసెస్లో ఐ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. May 26th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. యా, ఇందులో ఉన్న మిగతా యాక్ట్రెసెస్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వచ్చేయండి. అమ్మ రామా, అంకిత కామ, వర్మ గారు, వర్మ రామ కమ్. అంకిత ప్లీజ్ రండి, వెల్కమ్ ఆన్ స్టేజ్. రవివర్మ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. విజయ్ కృష్ణ మూవీస్ జనరల్గా ఎంఎస్ రాజు గారు రీసెంట్గానే చెప్పారు, అందరి లైఫ్లోని ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటే లైఫ్ చాలా బాగుంటుందని. ఇట్ ఈస్ మై బ్లెస్సింగ్ దట్ నా ఫస్ట్ హాఫ్లో విజయ్ కృష్ణ మూవీస్లో విజయ్ నిర్మల్ గారి డైరెక్షన్లో కృష్ణ గారితో పాటు ఒక సినిమా చేయడం జరిగింది. దాని పేరు నేరం శిక్ష. మీకు ఐ థింక్ ఐ స్టిల్ డిడ్ంట్ షేర్ ఇట్ విత్ యూ. అండ్ నా ఫస్ట్ హాఫ్లో ఇంకో మిరాకిల్ జరిగింది. మీ శ్రేయోభిలాషి అనే మూవీలో నరేష్ గారితో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకోవడం. వీటిలన్నిటికంటే ఆ 2 కాంబినేషన్స్తో పాటు ఎంఎస్ రాజు గారితో చేయడం అన్నది ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా బెటర్ ఉందనడానికి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఫర్ టేకింగ్ మీ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ ఆల్రెడీ హల్చల్ క్రియేట్ చేస్తుంది. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ 26th. సీ యూ దేర్. థ్యాంక్ యూ. Thank you so much, Varma garu. Yeah, and before Pavitra madam speaks, it is now I am the director here. So I just want all my technicians to come. Yeah, please. I don't want to name the names because everybody knows they are the technicians of the film. It's a long. Junaid. And also I want Aditya Music, Madhav garu and Niranjan garu to come and grace the stage. Madhav garu and Niranjan garu, please come and grace the stage. Aditya Music. So I want all my other technicians to come, please.
చేసుకోవాలి, అన్నీ చేసుకున్నాను. అంటే ఒకదాని ఐ వాజ్ అలోన్, ఐ హ్యావ్ బిల్ట్ ఇట్, నేనే బిల్డ్ చేసుకున్నాను. కానీ ఎవరికి అది బిల్డ్ చేశాను కదా, దాన్ని కొట్టడానికి ఎవరికి నేను పర్మిషన్ ఇవ్వలేదు. వితౌట్ మై పర్మిషన్ దే హ్యావ్ బ్రోకెన్ ఇట్. హూ ఎవర్ ఇట్ ఇస్, దుష్ట శక్తిలు అంటాను నేను, బ్రేక్ చేశారు. బ్రేక్ చేస్తే నేను కూడా బ్రేక్ అయిపోయాను, చాలా బ్యాడ్గా బ్రేక్ అయిపోయాను. అది ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా బ్యాడ్ అనిపిస్తుంది. కానీ నాకు సపోర్ట్గా ఒక శక్తి ఇస్ దేర్, నరేష్ గారు. అంటే ఆ దుష్ట శక్తులకి ఈ శక్తి ఏమని తెలీదు. దాట్ ఐ హ్యావ్. సో ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. ఐ ఫీల్ బ్లెస్డ్, ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే గాడ్ హెస్ demolished everything and made new land for me to build again. So to build that, నాకు ఒక శక్తి కూడా ఇచ్చాడు. This power is given by the great power, మహాతల్లి విజయ నిర్మల గారు. ఆమె she has given samskaram to him to protect a woman like this, to give love to me like that. So I feel blessed that I'm అంటే అదొకటే కాదు, బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడే మొదలు పెట్టాము. హీస్ రివైవ్డ్ ద విజయకృష్ణ మూవీస్ అగైన్. హీ ఈస్ గోయింగ్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ ఇన్ దాట్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. తర్వాత ఇంకా ఎన్నో, బికాజ్ ఇట్ ఈస్ వెరీ క్లీన్ నౌ. మనం ఏదైనా దానిలో కట్టుకోవచ్చు, కొత్త డ్రీమ్ చేసుకోవచ్చు, ఇంకా కొత్తది ఏదైనా చేసుకోవచ్చు. సో అలాంటి ఒక అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. నాకు కొంచెం టైం పట్టింది, బట్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, ఇంక్లూడింగ్ ఎంఎస్ రాజు గారు, పట్టపగలు వెంకట్రావు గారు, మన జడ్జి గారు, అందరూ, విజయ్ గారు, దేర్ ఆల్ ఎవ్రీబడి. అంకుల్స్ ఇద్దరు వచ్చారు. ద హోల్ ఫ్యామిలీ హెస్ అక్సెప్టెడ్ మీ సో లవింగ్లీ. ఐఎమ్ సో బ్లెస్డ్. ఎవ్రీబడి. జయసుధ గారు, మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఓపెన్ హార్టెడ్గా అందరూ నన్ను యాక్సెప్ట్ చేసుకున్నారు ఫ్యామిలీలో. ఇక్కడ మీరు ఫ్యాన్స్ అందరూ వచ్చారు. కృష్ణ గారు ఫ్యాన్స్ ఉండొచ్చు, మహేష్ బాబు గారు ఫ్యాన్ ఉండొచ్చు, నరేష్ గారు ఫ్యాన్స్ ఉండొచ్చు. అందరికీ థ్యాంక్స్ అండి. మీరు కూడా ఎంత ఓపెన్ హార్టెడ్గా, ఎంత బ్రాడ్ మైండెడ్గా నన్ను యాక్సెప్ట్ చేసుకున్నారు. ఐ ఫీల్ బ్లెస్డ్, ఐ ఫీల్ ప్రౌడ్. మీరు కూడా అంత ఓపెన్ హార్టెడ్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లెట్ మీ టాక్ అబౌట్ మళ్ళీ పెళ్ళి. మళ్ళీ పెళ్ళి హ్యాస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ నరేష్ గారు. అండ్ నేనేం మాట్లాడక్కర్లేదు. ఎంఎస్ రాజు గారు అన్నగారు అని పిలిచేసి, నాకు ఆయన పేరు కూడా కరెక్ట్గా రావట్లేదు. రండి అన్నగారు. సో వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్నారు. ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆయన గొప్పతనం ఏంటంటే, హీస్ సచ్ అ బిగ్ మ్యాన్. అంటే ఎవరు, నోబడీ కెన్ ఆన్సర్ హిమ్ బ్యాక్, నోబడీ కెన్ క్వశ్చన్ హిమ్. హీస్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ. కానీ ఒక సీన్లో నేను ఏదైనా అన్నగారు ఇదేంటి అని అడిగేస్తే కూడా ఎప్పుడు హీ డజంట్ ఇగ్నోర్ దట్ క్వశ్చన్. ఇదేంటి ఇలా అడుగుతుంది అనుకోవచ్చు, కానీ అలా అనుకోరు. ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని దానికి అప్పుడు ఆన్సర్ ఇవ్వలేదు అనుకో, రేపైతే వచ్చి నిన్న నువ్వు ఇది అడిగావు కదా, ఇది నీకు ఆన్సర్ అని చెప్తారు. అంత గొప్ప హార్ట్ ఉండే మనిషి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్, వనిత, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. వీ హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ ఆర్టిస్ట్ అందులో, సారీ, ఫస్ట్ లెట్ మీ, మన రవివర్మ గారు, రోషన్ అండ్ అనన్య. టెక్నీషియన్స్ అందరి పేరు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది, సారీ అండి. సో ఐ వుడ్ సే ఎవ్రీబడి, ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ పుట్ యువర్ హార్ట్ ఇన్ టు ఇట్. అంటే హార్ట్ మనం వేయాల్సిందే, ఎందుకంటే ఎంఎస్ రాజు గారు
విల్ నాట్ లీవ్ అస్ కదా. హార్ట్ వేయాల్సిందే, అంతే. హార్ట్ వేసి మనం వర్క్ చేయాల్సిందే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నగారు దట్ దిస్ ఫిల్మ్ హస్ కమ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్ టు నరేష్ గారు ఆల్సో ఫర్ ది విజయ కృష్ణ మూవీస్ని మళ్ళీ రీలాంచ్ చేస్తూ లెట్స్ మేక్ బెటర్ ఫిల్మ్స్ అండ్ గుడ్ ఫిల్మ్స్. Thank you very much for this opportunity, Annagaru, for giving me also a very good role and getting my actor out of me. Thank you so much. Wonderful, ma'am. Thank you so much. Thank you, Amma. Thank you. And I want Suresh Kumar garu to come onto the stage. Come. And also Mr. Raghuram garu, please come onto the stage. Navarasa Raya. ప్రేమ ఆప్యాయతలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు ఆర్టిస్టులు వాళ్ళ యొక్క సంతోషం, సహకారం ఇలా చాలా అందుకుంటున్నాను. రియల్ లైఫ్ గురించి మాట్లాడే ముందు రియల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసిందల్లా చిన్నప్పుడు పొద్దున్నే విజయనిర్మల గారు, కృష్ణ గారు మేకప్ వేసుకునేవాళ్ళు. అక్కడ నిలబడేవాడిని. ఆ మేకప్ లైట్ స్మెల్ చాలా నచ్చేది. పొద్దున్నే అప్పట్లో తిరుపతి నుంచి నున్నగా గుండ్లు వేసుకుని ఒక 4-5 బస్సుల్లో దిగేవాళ్ళు. వాళ్ళందరికీ అమ్మోళ్ళు చేతులు ఊపేవాళ్ళు. నాకు గుర్తున్నది అది. నన్ను, రమేష్ని, పద్మని అందరినీ కలిసి కృష్ణ గారు, విజయనిర్మల గారు, అమ్మగారు టిఫిన్లకి తీసుకెళ్ళి డ్రైవ్-ఇన్లో టిఫిన్లు పెట్టి అందరినీ పాండీ బజార్లో తిప్పేవాళ్ళు. అంతవరకు నా లైఫ్ బాగుంది. 7వ ఏట 12 కాపురం, 9వ ఏట 12 కాపురంలో అనుకోకుండా నా పయనం స్టార్ట్ అయింది. ఆ మేకప్ వేసినటువంటి యొక్క ఆ అనుభూతి నా లైఫ్లో మర్చిపోరు. నా ఫస్ట్ మేకప్ ఇంకా గుర్తుంది. మాధవరావు గారు వేశారు. అప్పుడు మా రాము, మేకప్ రాము టచ్అప్ అసిస్టెంట్. ఎస్వి రంగారావు గారు, కృష్ణ గారు, విజయనిర్మల గారు, జమున గారు, గుమ్మడి గారు, మన మహానటి మా అక్కగారు జయసుధ గారితో కలిసి ఒక పయనం స్టార్ట్ అవడమే ఒక బ్లెస్సింగ్. అది ఆ పయనమే 50వ సంవత్సరానికి హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా ఇక్కడ స్టేజ్ మీద ఎంతమంది మనసుల మధ్య నేనున్నాను. ఇది ఒక పక్క నుంచి నడుస్తుంది. కానీ నా 19వ ఏట మా అమ్మ నాకు మంచి చేయాలని, ఎవరికో మంచి చేయడానికి నన్ను అడిగింది. కానీ అది ఎవరికి పండలేదు. మళ్ళొక్కసారి నేను కోరుకున్నాను, కానీ ఆ కోరిక కలైపోయింది, సింహస్వప్నంగా మారింది. ఇంకొకసారి మంచి చేద్దామని మనసుతో అనుకున్నాను. ఆ మంచిలో ఉన్న చెడు నేను తెలుసుకోలేకపోయాను. సింపుల్గా చెప్పాలంటే 50 ఏళ్లలో నా పయనం. ఒకటి మాత్రం చెప్తాను. మా అమ్మ కోరిక ఏంటంటే, లాస్ట్లో నాకు చెప్పింది, అన్నీ ఇచ్చాను నీకు, నిన్ను ఒక రాజుని చేశాను, నేను ఒక మంచి లైఫ్ నీకు ఇవ్వలేకపోయాను, అది ఒకటే నా కోరిక అనేది లాస్ట్. ఐఎమ్ హ్యాపీ అమ్మా, నేను ఇంకొక అమ్మని కలిశానని చెప్పాను. కృష్ణ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి లైఫ్ అనేది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్
బాగలేకపోతే సెకండ్ హాఫ్ని లేపడం చాలా కష్టం. అదే కానీ మా అమ్మలో ఒక మొండితనం, పట్టుదల, ఒక బలం నాకు ఇచ్చింది. కృష్ణ గారు, విజయనిర్మల గారు ఇద్దరు కూడా నాకు ధైర్యాన్ని నేర్పారు. మా కుటుంబం అంతా కూడా నా పక్కన నిలబడింది ఆ టైంలో. అందరికీ, ఇరువైపుల అందరికీ థ్యాంక్స్. చాలా సింపుల్గా చెప్తున్నాను. మా అమ్మ అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే ప్రేమ ఉంటుంది. మా అమ్మ ఒక తల్లే కాదు, ఒక దేవత, ఒక మంచి భార్య, ఒక మంచి స్నేహితురాలు, ఒక మంచి రైతు, చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు ఆ నుంచి వచ్చాయి. నేను ఇప్పుడు వేడుకలు ప్రారంభం. ఎనీవే ఇంకా లైఫ్ ఉంది, చాలా లైఫ్ వెళ్ళిపోయింది. రియల్ లైఫ్ బాగానే ఉన్నా రియల్ లైఫ్ బాగలేదు. ఇప్పుడు 50 years అడుగుపెట్టిన తర్వాత మా అమ్మ తర్వాత ఇంకొక అమ్మని కలుసుకున్నాను. ఇంకా అంతకంటే నేను చెప్పను. ఏం కోరుకుంటాం ఒక పెళ్లిలో? నమ్మకాన్ని కోరుకుంటాం, ఆప్యాయతను కోరుకుంటాం, తోడు కోరుకుంటాం. వృద్ధాప్యంలో ఒక బలాన్ని కోరుకుంటాం. దానికోసమే అందరూ తప్పిస్తున్నాం. సగం ప్రపంచం ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ చివరికి నా గమ్యాన్ని నేను చేరుకున్నానని నమ్మకం నాకు వచ్చింది. థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నా ఫ్యామిలీ కానీ, ఫ్యాన్స్ కానీ, అందరికీ, మహేష్ ఫ్యాన్స్కి, కృష్ణ గారి ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్ అందరూ కూడా ఆ ప్రేమ మాకు అందించారు. అమ్మ లేదనే లోటు మళ్ళీ నాకు. ఇవాళ 7వ ఏట ప్రారంభించి 4 స్తంభాలాట, అక్కడి నుంచి వరుస హిట్లు. జంధ్యాల గారు నా గురువు, తెలుసుకోవాలి. గురువు, ఒక మిత్రుడు, తెలుగు నాకు స్పష్టంగా మాట్లాడడానికి నేర్పించినటువంటి నా గురువు. మద్రాసులో పుట్టి పెరిగాను. మా అమ్మ, వీళ్ళిద్దరు 2 పిల్లర్స్గా నన్ను తీసుకెళ్ళారు నా సినిమాలో. చిత్రం, బళారే విచిత్రం, జంబలకటి పంబ వరకు హిట్లు కొడుతూనే వచ్చాను. కానీ నాకు కొంచెం అడ్వెంచర్ స్పిరిట్. చేసిందే చేయడం, నచ్చకపోతే చేయడం, ఇవన్నీ నాకు నచ్చదు. నాకు నచ్చింది నేను చేస్తా. నా మనస్సాక్షి కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తా. ఇప్పటికీ మా అమ్మ గుడికి వెళ్ళి పొద్దున్నే ఆ కళ్ళల్లో 2 నిమిషాలు చూస్తాను. నేనేమన్నా అడిగితే నేను కరెక్టా కాదా అని అడుగుతాను. నాకు మెసేజ్ వస్తుంది. అప్పుడే బయటికి వెళ్ళి ఏదైనా చేస్తాను. నా మనస్సాక్షికి ఏది నచ్చితే అది చేశాను, అదే చేస్తాను నేను బతికున్నంతకాలం. ఎనీవే, ఆ పయనం అక్కడి నుంచి ఒక పెద్ద మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఎందుకైందో, అక్కడి నుంచి ఒక సిద్ధాంతం వైపు, ఆర్ఎస్ఎస్ వైపు వెళ్ళాను. అక్కడి నుంచి రాజకీయంలో వెళ్ళాను. కానీ రాజకీయం కంటే సిద్ధాంతం ఎప్పుడు ఇంపార్టెంట్. అక్కడి నుంచి స్వచ్ఛంద సేవలకు వెళ్ళి అనంతపురం, హిందూపురం వెళ్ళి గోపి గారు లాంటి మిత్రులు, చాలామందిని, మంచి మిత్రులు కలుసుకున్నాను, సోదరులు. 11,000 మంది సభ్యుల్ని కళాకారుల ఎక్కిదిలో చేర్చాను, సేవలు చేశాను. 130 చెరువులు నించడానికి 10 ఏళ్ళు. మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలా లేదా ముందుకు వెళ్ళాలా? ఒకటే లైఫ్, దేవుడిచ్చిన పండు ఒకటే. దాని లాస్ట్ డ్రాప్ స్క్వీజ్ చేయాలి. యూ షుడ్ సెలబ్రేట్ లైఫ్. మనం నవ్వాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వాలి. మనల్ని చూసి నవ్వేవాళ్ళు కూడా మనం నవ్వించాలి. అందరినీ కూడా నవ్వుతూ ముందుకు తీసుకెళ్ళాలి. నేను నేర్చుకున్నది. చాలామంది అడిగేవాళ్ళు, చాలా తప్పు చేసేవాడిని ఒక 15 ఏళ్ల క్రితం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి హిందూపురం, ఎక్కడి నుంచి ఏది, ఎక్కడో అట్టడికి వెళ్ళిపోయావు, సినిమా లేదు, జోబులో రూపాయి లేదు, అసలు ఉండొచ్చు, అమ్మ సంపాదించేది భోజనం పెట్టేది. కానీ
ఒక సిద్ధాంతం, ప్రజల మధ్యన వెళ్ళాలని నేను వెళ్ళాను, పనిచేశాను, రాష్ట్రం అంతా తిరిగాను, ఎదిగాను. బీజేపీకి స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా చేశాను, వైస్ ప్రెసిడెంట్గా చేశాను, జనరల్ సెక్రటరీగా చేశాను, ఎంపీగా కంటెస్ట్ చేశాను. సాటిస్ఫాక్షన్ లేదు. చివరికి మళ్ళీ కళామ్మ తల్లి పిలిచింది. సెకండ్ హాఫ్ మొదలెడితే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలెట్టాను. 10 సంవత్సరాలు పట్టింది. నేను నంబర్ 1 క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నోబడీ ఈజ్ ఫర్ ఎవర్ నంబర్ 1. నన్ను మెచ్చిన డైరెక్టర్స్ థ్యాంక్స్, నన్ను మెచ్చిన రైటర్స్, నన్ను మెచ్చిన ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవాళ మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా 50 సంవత్సరాలు నాకే అర్థం కావట్లేదు. ఐ ఫీల్ 25. పొద్దున్నే 1 అవర్ వాకింగ్ జాగింగ్ చేస్తాను, 40 మినిట్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను. ఐ ఫీల్ ఐఎమ్ 25. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. ఇది చాలామంది చెప్తుంటారు. ఐఎమ్ సేయింగ్ దట్ టుడే. You can live a beautiful life when your mind is healthy, your life is wealthy. డబ్బులు అవసరం, డబ్బులే ఆవశ్యకత కాదు. మంచి కెరియర్ ఉండాలి, మన చుట్టూ 10 మంది ఉండాలి, ఆ 10 మందితో మనం కలిసి ప్రయాణించాలి. ఇదే లైఫ్. 10 మందికి మంచి చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళినా అక్కడ ఇంతమంది సోదరులు పోరాడినా ఒక మంచి పని కోసం చేశాం. రెండోసారి మళ్ళీ గెలుచుకున్నాం. సవాల్ ఎవరు వచ్చినా మేము లెక్క చేయలేదు, కొట్టుకొచ్చాం మేము. ఇవంతా ఎందుకు? మెంబర్స్ నమ్మకం. నా గొప్పతనం కాదు ఇది, మెంబర్స్కి మా మీద పెట్టిన నమ్మకం. ఇవంతా ఒక లైఫ్లో భాగమైతే ఊహించకుండా లాస్ట్ ఐమ్ కమింగ్ టు మళ్ళీ పెళ్ళి. 1 minute. రాజుగారు సంక్రాంతి రాజు. ఆయన సినిమాలో నటించాలని తప్పించి ముందు జయసుధ గారు నా పక్కన పెట్టిన తర్వాత యాక్చువల్ నాకు వదినవుతుంది, కానీ చిన్నప్పటి నుంచి అక్క అని పిలుస్తాను నేను. మళ్ళీ అదేంట్రా నిన్ను నన్ను క్యాస్ట్ చేశారంటే, అక్క ఈ సినిమా వద్దు అనొద్దు, రాజుగారి సినిమా నేను చెయ్యాలన్నా. సరే నేనేమనలేనింది. కన్విన్స్ చేసి రాజుగారి సినిమాలోకి వచ్చాను. తర్వాత మరొక మంచి సినిమా చేశాను. కానీ ఈ కోవిడ్లో పయనంలో ఆయన డర్టీ హరి చూసినప్పుడు నాకు ఒక యంగ్ మ్యాన్ కనిపించాడు, ఒక యంగ్ థాట్ కనిపించింది. 3 years ట్రావెల్ చేశాం. ఒక ఫారెస్ట్ ఫిలిం ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్న రోజున ఒకరోజు కొన్ని ఇన్సిడెంట్స్ అంతా చూస్తూ ఉన్నాం. ఒక కొత్త సినిమా కథ చెప్తాను వినండి అన్నాడు. రాత్రి 10 గంటలకి 1 గంట మెస్మరైజ్ అయ్యాం. ఇది ఇప్పుడు చేస్తామంటే ఖచ్చితంగా చేస్తామన్నారు. 1 వారం టైం తీసుకుని ఈ కథ చెప్తే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి మొదలెట్టాం. చాలామంది అర్థం కాలేదు అసలు ఏంటి వీళ్ళు ఈ సినిమా, నరేష్ పవిత్ర హీరోయిన్లు ఏంటి. హీరోయిన్లు చేస్తున్నాం, ఇంకా రామ్మూర్తి వాషింగ్ మిషన్ ఇవన్నీ చేస్తున్నాం. మేము చేయక కాదు, వీళ్ళ వనపడ. అమ్మ 46 సినిమాలు చేసింది, 50 సినిమాలు డైరెక్ట్ చేయాలని కోరిక ఉండేదిరా నాకు అనేది. పూర్తి చేయాలి, వీలైతే 100 సినిమాలు చేయాలి విజయకృష్ణ మూవీస్లో. విజయకృష్ణ గ్రీన్ స్టూడియో స్థాపించాం. ఇవాళ ఒక ఆధునిక స్టూడియో. అమ్మ కోరికలు ఇవన్నీ కూడా. అది ఎవరు తీర్చాలి? మా బాధ్యత అయింది. ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి వచ్చాం. ఒకటి మాత్రం ఫైనల్గా చెప్తున్నా, సినిమా గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, సినిమా మాట్లాడుతుంది. మళ్ళీ పెళ్ళి రేపు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు, రేపు ఇంకా మాట్లాడతారు. ఆ మాటలన్నీ విడి మేము సంతోషపడతాం, కానీ మాది గొప్ప సినిమా తీసామని చెప్పడానికి మేము ఇక్కడ రాలే. అమ్మ ఆశయాల కోసం వచ్చాం, కృష్ణ గారి ఆశయాల కోసం వచ్చాం. విజయకృష్ణ అనేది వాళ్ళిద్దరూ కలిసి స్థాపించినటువంటి ఒక సంస్థ. ఊహించినటువంటి సినిమాలు తీసింది. మీనా, కవిత, అంతం కాయదారం, మహేమామిలు, వీళ్ళిద్దరూ దానికి 2 పిల్లర్స్గా నిలబడ్డారు. వాళ్ళు మన మధ్య ఉన్నారు, వాళ్ళని సత్కరించుకున్నాం. విజయకృష్ణ మూవీస్. రాజుగారి గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎంఎస్ రాజు గారు దర్శకులు కాకపోతే స్టార్ట్ అయ్యేది కాదు. కేవలం
ఆయన క్రియేటివిటీ, ఆయన మెచ్యూరిటీ. ఎందుకంటే ఇది రేజర్ ఎడ్జ్ సబ్జెక్ట్, ఇరువైపుల కత్తి ఈ సినిమా. ఇట్స్ అ రేజర్ ఎడ్జ్. మీరు ట్రైలర్లో చూసింది ఒత్తి మాత్రమే, ఆటం బాంబు 26th వెళ్తుంది, మీరు చూడండి. ఇవాళ రేజ్ ఇవాళ ఎక్కడ చూసినా సినిమా గురించి మాట్లాడుతున్నారు. అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది నేను చెప్పట్లా, జనం చెప్తే నేను వింటాను. ఇప్పుడు అంతకంటే నేను మాట్లాడిన దీని గురించి. కానీ రాజు గారు ఈ సబ్జెక్ట్ తీసుకోవడం, పవిత్ర నన్ను కన్విన్స్ చేయడం, నేను కన్విన్స్ అయ్యాం, ఆయన కన్విన్స్ అవ్వలా, మేము కన్విన్స్ అయ్యాం. ఈ సినిమా ఒక ల్యాబొరేటరీ అండి. 140 రోజులు 140 కాల్ షీట్స్ చేసాం ఈ ఫిల్మ్. డే అండ్ నైట్లు కూడా చేసాం. 3 రోజులు షూటింగ్ చేసి 2 రోజులు ఆపి మళ్ళీ కథ రాసుకుని చేసాం. చాలామంది నమ్మలా ఈ సినిమా వీళ్ళు ఏదో నిలబడుతుంది అనేది ఏంటి అనేది. ఇవాళ ఒక్క టీజర్ కట్ చేశాడు రాజు గారు, ఒక ట్రైలర్ కట్ చేశారు. ఇవాళ ప్రతి ఏరియా నుంచి ఫోన్లు, మేము కొంటాం అని. 26th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది తెలుగు. వరల్డ్ వైడ్, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకా కంట్రీస్లో సహా 40 సెంటర్స్ ఓన్లీ ఇన్ USA రిలీజ్ అవుతుంది. ఇవాళ దానికి వచ్చిన క్రేజ్ అది. ఇది బైలింగ్వల్, తెలుగు కన్నడ దాని వెంటనే రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ వన్ అట్ అ టైం, మన నమ్మకం అది. కాబట్టి నేను అడగగానే అక్క జయసుధ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాను నేను. ఆ క్యారెక్టర్ మీరు చూస్తారు, ఆ క్యారెక్టర్ మాట్లాడుతుంటే మీ కళ్ళెంబడ నీళ్లు రాకపోతే నన్ను అడగండి. చాలా బ్యూటిఫుల్ సీన్స్ వచ్చాయి. శరత్ బాబు గారు ఆయన ఆరోగ్యం బాగోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, అందరూ ప్రార్థించాలి. ఇక్కడ ఉన్న పేరున ఒక్కొక్కళ్ళు, పట్టపగలు వెంకట్రావు గారు ఒక మిత్రుడు, ఒక తండ్రి, ఒక అడ్వైజర్, పేరున జడ్జి గారు ఈ మధ్య ఎప్పుడో కలిసి నాకు ఎంతో ఆప్తులైపోయారు. ఒక్కొక్కరు ఇక్కడ పేరు, శివబాలాజీ మిత్రుడు, ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ, అశోక్ కానీ, శివనారాయణ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, లక్ష్మీకాంతరావు కానీ, పేరున వరప్రసాదరావు గారు దీంట్లో మంచి వేషం వేశారు. ఆయన మీరు ఎందుకు పైన లేరు అసలు కాస్టింగ్లో ఉండి, ఇదేంటి నాకు అర్థం కాలేదు. మీరు లేరు అనుకుంటారు, తీసేవనుకుంటారు మీ సినిమాని. మీరు కాస్ట్లో బాగా రండి. పేరున ఇక్కడ కాస్టింగ్ తర్వాత పేరున ఒక్కొక్కళ్ళు, రవివర్మ ఒక్కొక్క పర్ఫార్మెన్స్. అక్క నిజంగా ఈ సినిమాకి లైఫ్ ప్రాణం ఇచ్చింది. అనన్య, రోషన్, పేరున. ఇక్కడ రఘురామ్ గారు ఉన్నారు, వారు మాకు ఒక రకంగా. వనితా విజయ్ కుమార్, నేను చెప్పాను కదా ఈ సినిమా తర్వాత చాలామంది హార్ట్ అటాక్స్ ఇస్తావమ్మా, చూడండి ఎలా నవ్వుతుంది చూడండి అక్కడ. ఎనీవే మళ్ళీ ఒక సూర్యకాంతం, ఒక ఛాయాదేవి మళ్ళీ మనకు వచ్చిందండి. ఇట్స్ అ గ్రేటెస్ట్ ఆనర్. మళ్ళీ మనం చూడలేనటువంటి నటన, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పేరున ఒక్కొక్కరు, ఎవరు అందరు కూడా ఇక్కడ. అయ్యో సారీ అవ్వలో పెరియాళ్ళ పనిడాదండి మొన్న. థ్యాంక్ యూ. కుమార్, కన్నయ్య వృత్తిలో వాళ్ళు ఇద్దరు నా పక్కన ఉన్న, నా కవచంగా, నా రథసారథిగా ఈ సినిమాలో మంచి వేషాలు వేశారు. ఇంకా సురేష్ గారు మాతో కూడా ఉండి ఈ సినిమా నడిపించారు. అదేవిధంగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, సురేష్ బొబ్బిలి, అరుళ్ దేవ్, అనంత్ శ్రీరామ్ గారు. ఏమండి అనంత్ శ్రీరామ్ గారికి నేను చెప్పాలంటే అరుళ్ దేవ్ అండ్ సురేష్ బొబ్బిల్ అండి, వాట్ మ్యూజిక్ అండ్ లైఫ్ ఇచ్చారు సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ నాకంటే వయసులో చిన్నవాడైనా అనంత్ శ్రీరామ్ గారు అనే పిలుస్తా ప్రేమగా. సీతారామ శాస్త్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు ఎవరు తీరుస్తారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ పడినప్పుడు దానికి ఆన్సర్ అనంత్ శ్రీరామ్. తెలుగు రచనకి గర్వకారం. ఒక్కొక్క సాంగ్ అండి, మేము రాత్రుళ్ళు కూర్చున్నాము. ఒకసారి రాజుగారి ఆఫీస్లో ఎడిటింగ్ రూమ్లో ఎన్ని రాత్రుళ్ళు కూర్చున్నామో తెలియదు. ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ మీరు చూశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, ఈ సినిమాకి ప్రాణం పోశారు. విజువల్గా మా బాలరెడ్డి,
ఎంత అందంగా తీశారు సినిమా, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రోజులు తీసామని కాదు, బుల్లెట్ దిగిందా లేదని బుల్లెట్ దింపారు. మహేష్ డైలాగ్ లాగా భాష పేరు పేరున ఒక్కొక్కళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ చేశారు. అదేవిధంగా భాస్కర్ ఆర్ట్ దీంట్లో చాలా అందమైనటువంటి ఇది చేసింది. తర్వాత జునైద్ నిజంగా అండి ఎడిటింగ్ రూమ్ లోపల పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చేది. రాజు గారు జునైద్ కొట్టుకుంటేవాళ్ళు, అయిపోయింది ఇంకా సినిమా ఆగిపోయింది అనుకునేవాళ్ళు. కాసేపు సైలెంట్ అయిపోయేది, ఇదేంటి ముద్దెట్టుకుంటున్నారా అనుకునేవాళ్ళు. అది ఏం జరిగిందో లోపల మాకు తెలియదు, కానీ బయటకు వచ్చేటప్పుడు మంచి టీజర్ వస్తుంది. అంటే ఎంత హెల్దీ టీం అండి, ఎంత హెల్దీ టీం, రియలీ వాట్ ఏ టీమ్ అండి. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు చెప్తా, ఇంకా ఉంది కదా లాస్ట్లో చెప్తాను నేను. లక్కీ మా కో డైరెక్టర్, నిజంగా అతను ఓన్ బ్యానర్లా చేశాడు, కాబోతున్న డైరెక్టర్ అతను, ఖచ్చితంగా చెప్తున్నాను. లాస్ట్ బట్ నాట్ ఇది అన్నపూర్ణమ్మ గారు. ఈ అన్నిటికీ కారణం ఏమనండి, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు జరిగేటువంటి ఈ మొత్తం ఈ యొక్క జగన్ నాటకానికి సూత్రధారి ఇవే మొత్తం. ఆమె నిజంగా ఆమె వయస్సు పెరగలేదనిపిస్తుంది, ఆమె మనసు అలాగే ఉంటుంది. నిజంగా 4 స్తంభాలట నుంచి కలిసి నటిస్తున్నాం, ఇంకా కన్ను కొడుతూనే ఉందా. కాబట్టి పేరు పేరున ఇంకెవరన్నా మిస్ అయ్యానా, పేరు అంకిత కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసింది. నీ పేరేంట్రా? నీ పేరేంటి చెప్పు. రేవన్. నీ పూర్తి పేరు చెప్పరా? శ్రీరామ నాగ వెంకట సాయి నరసింహ శివ సూర్య కృష్ణ రాజా ప్రజ్వల్ పాండవడ. అది మ్యాటర్. రామట్రా చిత్రం బళారే విచిత్రం, మేకప్ వేసింది రాము. ఇప్పటికీ యంగ్ మ్యాన్, ఆంధ్ర దేవానంద్ అంటాం. రాము మరియు ఈ సినిమాలో సతీష్ కూడా నా హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ సేకరించారు. రాము 50 ఏళ్ల పైన నాతో. నిజంగా రాముకు శాల్వా కప్పాలి, ఒక్క శాల్వా పట్టండి. విజయ్ నా ప్రాణమిత్రుడు, కిరణ్ అక్కడ ఉండి ఆఫీస్లో ఫైనాన్స్ అన్నీ చూసుకుంటూ ఆ రకంగా మొత్తం టీం అండి. నేను ఇంతసేపు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇంతసేపు ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్. తర్వాత మా ప్రొడక్షన్ టీం అండి. లాస్ట్ రామరాజు గారు